కత్తులు పట్టొక్కని 500 ఏళ్ళు కర్రలు కత్తులు పట్టుకొని పోట్లాడు చేసేవాళ్ళు. 500 ఏళ్ళు ఎందుకు మనము బాబ్రీ మసీదు కూలగొట్టి రామమందిరం కట్టుకోవడానికి మనం సుప్రీంకోర్టులో కొట్లాడాలి? మన పాలసీ కాదు, మన శాంతి కాముకులం కాబట్టి 500 ఏళ్ళు కొట్లాడి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రమే రామమందిరం కట్టుకున్నాము. అది రాముడు పురాణ పాత్ర అంటాము. న్యాయమేనా? న్యాయమా? అలా మాట్లాడే వాళ్ళని మీరు ఏం చేయాలా? ఓట్లేస్తారా వాళ్ళకి? వాళ్ళ నాయకులు చేస్తారా? మీరే విచారించుకోండి. పార్టీ ఏదైనా కానీ మన ఇంటి ముందుకు వచ్చినోడు ఏమనాలి? పార్టీ ఏదైనా కానీ మన సంబంధం లేదు. జై శ్రీరామ్ అనాలి, హిందువుని గౌరవించాలి, హిందువులకే ముందు సౌకర్యాలు కల్పించాలి, ఆ తర్వాత ఏమేం చేసుకో. ఆ పార్టీతో సంబంధంలే. అసలు జై శ్రీరామ్ అంటే తప్పెట్లయింది? అది హిందూ మతోన్మాదమైందా? జై శ్రీరామ్ అనగానే బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ ముద్రేస్తారా? తప్పు కదా. రాముడిని ప్రేమించే వాళ్ళు మిగిలిన పార్టీలు లేరా? ప్రతి పార్టీలు ఉన్నారే. అంటే పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఆచారం కావాలి, గృహ ప్రవేశాలకి ఆచారం కావాలి, బయటికి పోతే మాత్రం మేము దేవుడు నమ్మం అప్పుడు నాయకుడు అయిపోతాను. ఏం దౌర్భాగ్యం ఇది? దరిద్రాన్ని ముందు వదిలించుకోవాలి మెదడులో వచ్చి. అందరం ఒకటే నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు నేను ఒకటి కాదని వాడంటాను. మరి మీరేమనుకోవాలి అప్పుడు? నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం. నువ్వు వండి నేను తిన్న అబ్బాయి అంటే సరిపోలా? ఈ మధ్య ఎక్కువ దరిద్రం తయారైంది. ఉప్పులలో ముందు హరాలు చేయటం ఎంత వంశనాశనం అయితే జాగ్రత్త. చెప్పండి, మీరు ఇప్పుడు విన్న వాళ్ళందరూ ఒక్కడు మంది చెప్పాలి. ఉప్పడం మన ముందు హరాలు చేస్తే వంశనాశనం అయిపోతుంది. నీకు తెలియదు జరిగానర్థం. పెట్టేది అమ్మవారికి, అసలు ఆమెకు పవర్ ఎక్కువ. దాని అర్థం ఏంటి? హలాలంటే ఏంటి? ఇది తిన్న వాళ్ళందరూ మా ఇస్లాంకి సపోర్ట్ చేయాలి, మమ్మల్ని అందరూ గౌరవించాలి, మాకు లొంగి ఉండాలని చెప్పేసి హలాలు చేస్తారు వాళ్ళు. ఆ తిన్న వాళ్ళందరూ వాళ్ళు. దాన్ని నువ్వు తింటే ఏమనుందా? నేను హలాల్ చేసి తినవను. అలాగే క్రిస్టియన్ తెలుసా? ఎక్కడన్నా ప్రార్థన పెట్టారనుకోండి, కొత్తగా ఆయన వచ్చి పరలోకంలో ప్రభువా, ఓ దేవా ఈ పాపులందరినీ పరిశుద్ధ ఆహారం స్వీకరించాక పవిత్రం చేయంటాడు. అంటే పోయిన వాళ్ళందరూ పాపాత్ములే. నేను అబద్ధం చెప్పట్లేదా విమర్శకి? వాళ్ళు చేసే ప్రార్థన మీకు చెప్తామన్నా. అంటే వాళ్ళ ఇంటికి మా ఆడబిడ్డకి పిల్లలు పట్టామంటే మతం పట్టుకొని పోయిందమ్మా, ఇవాళ పోతున్న ప్రార్థన పెట్టిందట పోతున్నాను. ఆ ప్రార్థన వాడు ఏం చేసిండు అంటే, నువ్వు పాపాత్మలో పోతున్నావు, వాడు పెట్టి తినొస్తావు. వాళ్ళే నీ ఇంటికి వస్తే తింటున్నారా? మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఈ రోజు తర్వాత తింటారా? పోతారా? పోయిందా? పోనీ ఆ చుట్టంగానే ఎవరైనా కానీ మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటాడు ఈ సందర్భంలో.